పదవ తరగతి విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలకు సిద్ధమవుదాం, భవితను గెలిపించుకుందాం మోటివేషన్ క్లాస్ నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా డాక్టర్ మల్లి భాస్కర్ పాల్గొన్నారు. ఆయన సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, సమయ నిర్వహణ, మానసిక ఒత్తిడి నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి విద్యను ఆయుధంగా మార్చి లక్ష్యాలను సాధించామని విద్యార్థినులకు సూచించారు. దీనికి ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటి, దానికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు 9 పదాలు చెప్తాను. ఆ 9 పదాల్లో ఎవరు గుర్తించుకొని 9 పదాలు చెప్తారో లేచి వాళ్ళు పక్కన లేచి నించొని చెప్పాలి. ఆ 9 పదాలు మీకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా మళ్ళీ దాన్ని నేను చెప్తాను. ఈ 9 పదాలు చెప్తున్నాను, గుర్తించుకొని ఫస్ట్ ఎవరు లేచి చెప్తారో వాళ్ళు చెప్పండి. 8 పదాలు చెప్పినా 9లో డాగ్, బాల్, బాయ్, టీషర్ట్, వాల్, ladder, జంప్, బకెట్, వాటర్. లేవండి dog, wall, t-shirt, bucket. ఇంకా పక్కన లెక్కిస్తే ఇంకా స్టార్ట్ అయింది. 6 చెప్తావా? ఈ పదాలన్నింటినీ అందరూ చెప్పగలిగేటువంటి ప్రొసీజర్ అవుతుంది. బాగా చెప్తావు, ఎక్కువ చెప్తావు, వెరీ గుడ్. ఈ పదాలు ఎలా పడేస్తే మీ చదువులో కూడా ఎలా, దీనికి మీ చదువుకి చాలా లింక్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్కి మీ స్టడీస్కి చాలా లింక్ ఉంది. దాన్ని ఎలా లింక్ చేసుకుంటారు అనేటువంటిది మీ సబ్జెక్ట్స్లో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే అందరూ దాన్ని చదివితే మీరు 5 నిమిషాలు చదవచ్చు. అంటే కొన్ని సబ్జెక్ట్స్కి థియరీ లేని సబ్జెక్ట్స్కి ఇది ఇంప్లిమెంట్ కాకపోయినా కొన్ని సబ్జెక్ట్స్కి ఇంప్లిమెంట్ అయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ పదాలన్నింటినీ గుర్తుండేటువంటి విధంగా మీకు అందరికీ గుర్తుండిపోయేలాగా చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఎర్ర టీషర్ట్ వేసుకుని బాల్ ఆడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక పిల్లి అక్కడ ఎదురుగా వచ్చి ఆ బాల్ ఆ పిల్లి మీదకి వెళ్ళిపోతే ఎగిరి బకెట్లో వాటర్లో పడింది. వాటర్లో పడి పైకి లేచాక ఆ పిల్లి నిచ్చెన వేసిన గోడ నుంచి ఎదుర్కొంటూ ఆ గోడ నుంచి జంప్ అయ్యి అవతలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది?